చేయబోతున్నావో, ఏవైతే తలపెట్టినై ఉన్నావో, ఏవైతే నువ్వు జరిగించినై ఉన్నావో, వాటిని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, శత్రువుకు సౌలు పిరమిడ్లారా దావీదును దీవించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఘనమైన కార్యాలు పూనుకొనబోతున్నావు. నీ పిల్లలు ఘనమైన కార్యాలు పూనుకొనబోతున్నారు. నీ వృత్తిలో ఘనమైన కార్యాలు పూనుకొనబోతున్నావు. నీ కుటుంబంలో ఘనమైన కార్యాలు పూనుకొనబోతున్నావు. ఆధ్యాత్మిక క్షేత్రములో నువ్వు బలమైనటువంటి పూలు కొనగలిగే ఆశ్చర్యమైన కార్యాలు నా ప్రభు నీ ద్వారా జరిగించబోతున్నాడు. అవి ప్రారంభించడమే కాదు, దేవుడు ఏం చేయబోతుంది చెప్పాలా, దాన్ని నువ్వు విజయవంతముగా ముగించబోతున్నావు. దాన్ని విజయవంతంగా నువ్వు దాన్ని అత్యధికంగా దేవుని మహాకృప చేత అత్యధికమైన విజయముతో దేవుడు నిన్ను ఆయన ఊరేగించబోతున్నాడు. మనం ఎందుకు పుట్టాం తెలుసా? గెలవటానికి పుట్టాం క్రైస్తవులం, ఓడిపోవటానికి పుట్టలే. మనం ఎందుకు మనం పుట్టామంటే, మన దేవుడు ఎక్కడ ఓడిపోయిన చరిత్ర మన ప్రభువుకి లేదు. ఎక్కడ పిరమిడ్లలో ఓటమి పాలనట్లుగా చరిత్రలో మనం చూడం. దేవుడు ఎక్కడైనా ప్రభు యేసుక్రీస్తు వారు గెలుస్తూ